కీళ్ళ వ్యాధిగ్రస్తులు తరచూ అడిగే ప్రశ్న ఏమిటంటే వాళ్ళల్లో ఏ విధమైన లైఫ్ స్టైల్ చేంజెస్ ఉండాలి అని అడుగుతూ ఉంటారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. సో జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు వ్యాయామం చేయడం కష్టం, కానీ వాళ్ళు మందులు మొదలుపెట్టిన తర్వాత కీళ్ళ నొప్పులు తగ్గుతూ ఉంటే నెమ్మదిగా వాళ్ళు గ్రేడెడ్ ఎక్సర్సైజెస్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు అన్ని రకాల వ్యాయామాలు చేయొచ్చు, బట్ లిజన్ టు ద బాడీ. వ్యాయామాల్లో ముఖ్యంగా స్విమ్మింగ్, యోగా, ఏరోబిక్ ఎక్సర్సైజ్ లాంటివి, అట్లానే నడక, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. కనీసం రోజు 30 నుంచి 45 నిమిషాలు, వారానికి కనీసం 5 రోజులు వ్యాయామం చేస్తే మీ కీళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. కీళ్ళ నొప్పులు వచ్చినాయి, నేను రెస్ట్ తీసుకోవాలి ఎక్కువసేపు అని అనుకుంటారు. కీళ్ళ వ్యాధిగ్రస్తులకి సడన్గా ఉన్నట్టుండి ఫ్లేరప్స్ వస్తూ ఉంటాయి. అంటే వ్యాధి ఉధృతికి లోనవుతుంది. సడన్గా కీళ్ళలో నొప్పులు, వాపులు వస్తాయి. అలాంటప్పుడు కొద్ది రోజులు మాత్రం వాళ్ళు రెస్ట్ తీసుకోవాలా. మళ్ళీ మీ డాక్టర్లు మందులు మార్చినప్పుడు డోసులు కాంబినేషన్స్ లేకపోతే డోసు పెంచడం కానీ ఈ మార్పులు చేయడం ద్వారా వ్యాధి తగ్గుతుంది తీవ్రత. అప్పుడు మళ్ళీ మనం వ్యాయామం మొదలు పెట్టాలన్నమాట. ప్రొలాంగ్డ్ బెడ్ రెస్ట్ మంచిది కాదు. దానివల్ల కీళ్ళు అన్నీ గట్టిగా బిగుసుకుపోయి మళ్ళీ మామూలు అవడానికి చాలా కష్టం అవుతుంది. గౌట్ వ్యాధిగ్రస్తులు మాత్రమే హై ప్రోటీన్ డైట్, ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. మిగతా కీళ్ళ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేకమైన ఆహార నియమాలు అంటూ లేవు. మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేసే డైట్స్ తీసుకుంటే మంచిది. అధిక బరువు ఉండడం వల్ల మోకాళ్ళు, తుంటికీళ్ళు అరిగి ఆస్టియోఆర్థరైటిస్ అనే వ్యాధి వస్తుంది. అధిక బరువు ఉన్నవాళ్ళు వ్యాయామం చేసి డైట్ కంట్రోల్ ద్వారా బరువు తగ్గితే ఈ ఆస్టియోఆర్థరైటిస్ తీవ్రత తగ్గే అవకాశం ఉంది. కీళ్ళ వ్యాధిగ్రస్తులకి విటమిన్ డి చాలా ముఖ్యం. ఈ రోజుల్లో చాలామందికి విటమిన్ డి లోపం, ఒక 70-80% మందికి విటమిన్ డి తక్కువ ఉంటుంది. సో విటమిన్ డి చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి తక్కువ అయితే కూడా విపరీతమైన బాడీ పెయిన్స్ వచ్చి ఈవెన్ డిప్రెషన్ కూడా లోన్ అవుతుంటారు. సో విటమిన్ డి తక్కువ ఉన్న వాళ్ళు 60,000 యూనిట్స్ విటమిన్ డి వారానికి ఒకసారి 8 నుంచి 12 వారాలు వాడిన తర్వాత నెలకు ఒకసారి కన్వర్ట్ చేసుకోవాలి దాన్ని. విటమిన్ డి సఫిషియెంట్ క్వాంటిటీస్లో మన బాడీలో ఉంటే మన ఇమ్యూన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. జీవన శైలి విధానాల వల్ల, అంటే ఆహార నియమాలు, యోగా, ధ్యానము, వ్యాయామము, పాజిటివ్ థింకింగ్, విధి విధానాల వల్ల మనం కీళ్ళ వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు.